ఇదంతా లాంగ్ ప్రాసెసే కానీ మనకి చాలా మంచిదండి, బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడైనా మొక్కలు వేసుకోవడానికి సీజన్ బట్టి పాటింగ్ మిక్స్ అనేది మార్చేసుకుంటాం కదండి, అలా మార్చాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇది కానీ మన ఇంట్లో ఉంటే 10 లీటర్స్ వాటర్కి ఖచ్చితంగా ఒక 3 kgs వరకు ఫ్రూట్స్ అనేవి ఉండాలి. అలాగే 1 kg బెల్లం అయితే ఉండాలి. అది పాత బెల్లం అవ్వచ్చు, నాటి బెల్లం అవ్వచ్చు, నల్ల బెల్లం అవ్వచ్చు, ఏదైనా బెల్లం అని యూజ్ చేసుకోవచ్చు. కదండి, ఇవి బియ్యం కడిగిన వాటర్ అనమాట. డైలీ నేను కిచెన్ వేస్ట్లో వచ్చిన వాటర్ అంతా కూడా నేను మిద్దికే వాడతాను అనమాట. సో పప్పు నీళ్ళు అవ్వచ్చు, బియ్యం నీళ్ళు అవ్వచ్చు, ఇదైతే బియ్యంను కడిగిన నీళ్ళు అనమాట. మనం ఆశ్రమం కాబట్టి మనకి ఎక్కువ బియ్యమే పడతాయి కాబట్టి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలోని ఒక యూస్ఫుల్ టాపిక్ అండి. అదేంటి అనుకుంటున్నారా? కొన్ని వేస్ట్తోనే మనం కొన్ని కల్చర్స్ అయితే చేసుకుంటాం కదండి. ఆ కల్చర్స్లోనే భాగంగా ఈరోజు నేను బయో ఎంజైమ్ చేయబోతున్నాను అనమాట. బయో ఎంజైమ్ అనేది అందరికీ తెలుసా అండి? తెలియకపోతే ఖచ్చితంగా నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు వీడియో చూస్తే కంపల్సరీ రేపు అనేది మీరు తయారు చేసుకోండి. వేస్ట్ అనేది మనకి బోల్డ్ దొరుకుతూ ఉంటుంది, మార్కెట్కి వెళ్ళినా దొరుకుతూ ఉంటుంది, మన ఇంట్లో కూడా వేస్ట్ అనేది చాలానే ఉంటుంది. అలాగే మనం ఫ్రూట్స్ మార్కెట్ వెళ్తే మటుకు ఖచ్చితంగా మనకి అన్ని రకాల ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. చాలా తక్కువ ప్రైస్కి ఎక్కువ ఫ్రూట్స్ అయితే వస్తాయి మనకి. ఫ్రూట్సే కాదండి, పీల్స్తో కూడా మనం బయో ఎంజైమ్ అనేది చేసేసుకోవచ్చు. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే, నేనైతే ఫ్రూట్ మార్కెట్కి అనేది బర్డ్స్ కోసం ఫ్రూట్స్ తెస్తూ ఉంటాను కదండి. తరచుగా వాళ్ళు పరిచయం అనమాట. ఏ మిగిలిపోయిన ఫ్రూట్స్ అయినా సరే నేను తెచ్చి ఇలా కంపోస్ట్ కానీ, ఇలాంటి కల్చర్స్ కానీ, లేదంటే బయో ఎంజైమ్ కానీ, పెస్టిసైడ్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, గార్డెన్ మొదలు పెట్టామంటే ఇంకా సరే, ఇంకా చాలా రకాలైన ఫర్టిలైజర్స్, కంపోస్టులు చేసేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు నేను మీకు బయో ఎంజైమ్ అనేది చూపించబోతున్నాను, నేను చేసుకుంటున్నాను. సో మీరు కూడా నాతో పాటు మరి చేసేయండి, ఓకేనా? రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు నాకు పార్ట్నర్ వచ్చేసి మా నిహారిక, ఇంకెవరో ఉన్నారులేండి. అలాగా ఈవినింగ్ టైం కదా, కొంచెం ఖాళీగా ఉన్నారు. నేను పైకి వస్తే నేను వస్తానని చెప్పి వచ్చారనమాట. ఇప్పుడైతే నేను తెచ్చుకున్న ఫ్రూట్స్ ఏంటనేది మీకు చూపిస్తాను, ఓకేనా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనుకుంటున్నారా? వాటర్ అండి, వాటర్తో పాటు బెల్లం అండ్ వేస్ట్ ఫ్రూట్స్ అనమాట. ఇవి వచ్చేసి నాకు అదే ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు వేస్ట్గా ఉన్నాయి ఇవి. ఇంకా అవి వాళ్ళకి సేల్ అవ్వదండి. ఇంకా ఎంత వేస్ట్ అయ్యాయి అంటే ఇవి చాలా కుళ్ళిపోతాయి అన్నమాట. ఇలా ఓకే, ఇలా వాటర్ వచ్చేసి కొన్ని కాయలు ఏంటంటే కొంచెం పాడైపోయి ఇగోండి ఇంకా సేల్ అవ్వవు కదా. సో ఇలాంటివి ఏంటంటే మనం చక్కగా తక్కువ మనీకి అండి, ఇవన్నీ కూడా నేను ఫ్రీగానే తీసుకొచ్చాను. వాళ్ళైతే మనీ కూడా తీసుకోలేదు, ఎందుకంటే రెగ్యులర్గా నేను ఫ్రూట్స్ అనేది బర్డ్స్కి తీసుకుంటాను కాబట్టి వాళ్ళు అలా ఇచ్చేసారు. సో ఇవన్నీ కూడా మనం చక్కగా కట్ చేసేసుకొని, యాక్చువల్గా అయితే పీల్స్తో చేస్తారు. నేను చాలాసార్లు ఏంటంటే బీట్రూట్, వెజిటబుల్ కిచెన్లో వచ్చిన వెజిటబుల్ పీల్స్, వాటర్, బెల్లంతో చేశాను. ఈసారి ఏంటంటే కొత్తగా నేను ట్రై చేస్తున్నాను. అది కూడా ఏంటంటే బియ్యం నీళ్ళు కూడా మనం చాలానే మొక్కలకు వాడుతుంటాం కదండి, మంచిగా ఊరుతుంది అనమాట ఈ వాటర్లోని. సో అందుకే అని చెప్పి నేను ఈసారి బాటిల్స్తో కాదండి, ఏకంగా వాటర్ క్యాన్తో తయారు చేసుకుంటే మనకి చానాలు వస్తుంది అనమాట. అందుకే ఇది వేస్ట్గా ఉంది. వాటర్ క్యాన్ వచ్చేసి దీనికి కూడా క్యాప్ కూడా ఉందన్నమాట. సో అందుకే క్యాప్ కూడా ఉన్నది వాటర్ క్యాన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ముక్కలు కట్ చేసేసి దీంట్లో వేసుకుందాం. అయితే ఇది రేషియో వచ్చేటప్పటికి మనకి 10 లీటర్స్ వాటర్కి ఖచ్చితంగా ఒక 3 kgs వరకు ఫ్రూట్స్ అనేవి ఉండాలి. అలాగే 1 kg బెల్లం అయితే ఉండాలి. అది పాత బెల్లం అవ్వచ్చు, తాటి బెల్లం అవ్వచ్చు, నల్ల బెల్లం అవ్వచ్చు, ఏదైనా బెల్లం అని యూజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే మనకి కొలత ఏంటంటే ఇది 20 లీటర్స్ వాటర్ క్యాన్ అండి. మనం 10 లీటర్సే చేసుకోవాలన్నమాట ఇప్పుడు, ఎందుకంటే దానికి కొంచెం ఎయిర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎయిర్ కోసం మనం కొంత స్పేస్ అనేది ఉంచుకోవాలి. అయితే నేను 10 లీటర్స్ వాటర్ అయితే నింపుతాను, అది కూడా బియ్యం కడిగే నీళ్ళు. దానికి 3 kg ఫ్రూట్స్ అనేది వేస్తాను, దాంతోపాటు 1 kg బెల్లం కూడా యూజ్ చేస్తాను. సో ఇది కొలత అనమాట, ఓకేనా? అయితే ఈ మిగతావి నేను ఇంకో దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. వీడియో పరంగా అయితే మటుకు మీకు చూపించాలి కాబట్టి రేషియోస్ పరంగా నేను చూపిస్తున్నాను. మీరు అనుకోవచ్చు బయో ఎంజైమ్ ఎందుకు చేయాలి అని చెప్పి. మనకి ఇలా వేస్ట్ అయితే దొరికింది కదండి, చాలా రకాలుగా మనం కంపోస్ట్ అయితే చేసుకోవచ్చు అని చెప్పాను కదా. మనకి ఇలా దొరికినప్పుడు చక్కగా మనం ఇలా బయో ఎంజైమ్ చేసుకుంటే మనం చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక 3 months అనేది దీనికి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనమాట. ఈ 3 months కూడా మనం రోజు ఒక పని అయితే చేయాలి. అదేంటనేది వీడియోలోకి వెళ్ళక చెప్తాను. అయితే ఒక 3 kgs పళ్ళు వరకు నేను కోసేసి అందులో వేసేస్తాను, ఓకేనా?
ఇవి చూస్తున్నారు కదండి, ఇవి బియ్యం కడిగిన వాటర్ అనమాట. డైలీ నేను కిచెన్ వేస్ట్లో వచ్చిన వాటర్ అంతా కూడా నేను మిద్దికే వాడతాను అనమాట. సో పప్పు నీళ్ళు అవ్వచ్చు, బియ్యం నీళ్ళు అవ్వచ్చు, ఇదైతే బియ్యంను కడిగిన నీళ్ళు అనమాట. మనం ఆశ్రమం కాబట్టి మనకి ఎక్కువ బియ్యమే పడతాయి కాబట్టి సో వాటర్ అనేది మనకి ఎక్కువే ఉంటుంది. ఈసారి నేను బియ్యం వాటర్తో ట్రై చేస్తున్నాను. సో మీరు వాటర్తో ట్రై చేయండి, లేదు బియ్యం వాటర్ ఉంటే బియ్యం వాటర్తో ట్రై చేయండి, ఓకేనా. అయితే మనకి వీటితో పాటు పీల్స్ కూడా ఉన్నాయండి, మనం పీల్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి వెజిటబుల్ పీల్స్ అనమాట. ఇవన్నీ కూడా వేసుకోవచ్చు మనం. పొటాటో పీల్స్ ఉన్నాయి, అలాగే మనకి క్యారెట్ పీల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏంటంటే బీట్రూట్ పీల్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మనకి మంచిగా యూజ్ అవుతాయండి. పీల్స్ కూడా పారేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం కోసేసి దాంట్లో పడేద్దాము. యాక్చువల్గా మనం పీల్స్తో చేసుకుంటాం, కాకపోతే ఈరోజు మనకి ఇవి కూడా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా దొరికినప్పుడు మనం వదలకూడదు కదా. మంచి జ్యూస్ ఉన్నట్టుంది, మంచిగా మనకు రెడీ అయిపోతుంది అనమాట బయో ఎంజైమ్ అయితే. బాగా మాగిపోయి కదండి, మంచి వాసన అయితే వస్తుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం షిఫ్ట్ చేసేసుకోవాలి. అయితే 3 కేజీల వరకే తీసుకుంటున్నానండి నేనైతే. ఇవి ఒక 2 కేజీలు తీసుకుంటాను. ఇవన్నీ కలిపి నాకు 1 కేజీ ఉంటాయి. ఈ కేజీ వెజిటబుల్ పీల్స్ కూడా నేను అందులో వేసిస్తాను. అయితే ఇవన్నీ కోసేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా కొద్దిగా మనం వేసేసుకుంటే దీంట్లోనే ఇంకా బియ్యం కడిగి నీళ్ళైతే వేయచ్చండి. అసలు ఇది ఎందుకు ఇంత కష్టపడమని అనుకుంటున్నారా, మన మట్టికి మంచి ఫర్టైల్ని అయితే తెస్తుందండి. ఈ బయో ఎంజైమ్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. మన మొక్కలకే కాదండి, చాలామంది దీన్ని కిచెన్ క్లీనింగ్కి అవ్వచ్చు, ఫ్లోర్ క్లీనింగ్కి అవ్వచ్చు, మనం గ్యాస్ స్టవ్ దగ్గర కౌంటర్ అది ఉంటుంది కదా, కిచెన్ కౌంటర్, ఆ క్లీనింగ్ వాడతారు. ఇంకా టాయిలెట్స్కి, బాత్రూమ్స్ కూడా వాడతారనమాట, టైల్స్ క్లీనింగ్కి, అన్నిటికీ యూజ్ అవుతుంది. నేనైతే ఖచ్చితంగా మొక్కలకి అయితే యూజ్ చేస్తాను. బయో ఎంజైమ్ అయితే మంచి మట్టిని తయారు చేస్తుందండి. మనకి మట్టిలోనే ఎక్కువ సత్తుని పెంచుతుంది అనమాట. మట్టి అనేది మనకి ఫర్టైల్గా ఉంటుంది. మొక్కలు ఏమైనా పెంచుకుంటే మటుకు ఈజీగా అవి మంచిగా గ్రోత్ని అయితే ఇస్తాయి అనమాట. సో ఇంకా మనకి వాటర్ అనేది వేసుకుందాము. ఈ మిగతాది నేను బాటిల్లో చేసుకుంటాను. ఫ్రూట్స్ అయితే ఉంచాను కదండి, ఇదిగోండి పక్కన పెట్టేమ్మా. సో ఇందులోకి మనం వచ్చేసి ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు అనేది వేసేసుకుందాం, ఓకేనా. అయితే బెల్లం యూస్ చేస్తాను. కేజీ బెల్లం వేసిన తర్వాత దాంట్లోకి వాటర్ అనేది షిఫ్ట్ చేస్తాను, ఓకే. అయితే ఇది కేజీ బెల్లం అండి. ఇలా గుండ కొడిసామన్నమాట. బెల్లం అంతా కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేద్దాము. ఆ తర్వాత వాటర్ వేసుకుందాం. బెల్లం అనేది మన మొక్కలకి మంచిగా పనిచేస్తుందండి. చాలా మటుకు మనం వాడుతుంటాం కదా, పాత బెల్లం అయితే నేను వాడతాను. అలాగే మనకేంటంటే కిరాణా షాపుల్లో కూడా మనకి పాత బెల్లం అడుగు తీస్తారండి. లేదు అనుకుంటే నీరు పట్టేసిన బెల్లం కూడా మనం తెచ్చుకోవచ్చు. అడగాలి కానీ ఏదన్నా ఇస్తారు. అంటే మనం మంచి పనికే కదా అడుగుతున్నాం, మనం ఏం దొంగతనం అది చేయట్లే కాబట్టి అడిగితే కిరాణా షాప్స్ వాళ్ళు కూడా ఇస్తారనమాట. వాళ్ళకైనా వాటర్ పట్టేసిన బెల్లం యూజ్ అవ్వదు కదా, మన మొక్కలకైతే మంచిగా పనిచేస్తుంది. మీరు అనుకోవచ్చు గుండ కొట్టేసిన తర్వాత ఇదేంటి మళ్ళీ ఇలా బాల్లా చేస్తుంది అనుకొని. ఏం కాదండి, ఇది కోరేసాం కాబట్టి లోపల పడిపోయిన వెంటనే అది చక్కగా విడిపోతుంది అనమాట. ప్రాబ్లం అయితే లేదు. ఇదంతా లాంగ్ ప్రాసెసే కానీ మనకి చాలా మంచిదండి, బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం ఎప్పుడైనా మొక్కలు వేసుకోవడానికి సీజన్ బట్టి పాటింగ్ మిక్స్ అనేది మార్చేసుకుంటాం కదండి, అలా మార్చాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇది కానీ మన ఇంట్లో ఉంటే ఇదేంటంటే మట్టిలోని సారం అంత పెంచుతుందన్నమాట. హ్యాపీగా మనం ఇది తయారు చేసుకుంటే బాగుంటుంది. వేసేయమ్మ అందులో.
అయితే ఇది మనం డైలీ చేయాల్సిన పని ఏంటో తెలుసా? రోజు దీంట్లో నుంచి వచ్చిన గ్యాస్ అనేది బయటికి పంపించేయాలి. బయట నుంచి వచ్చిన ఎయిర్ ఏది కూడా మన లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా క్యాప్ అనేది కవర్ చేసేసుకోవాలి టైట్గాని. ఖచ్చితంగా ఇది అనేది ఒక షేడ్ ప్లేస్లో పెట్టుకోవాలి. అది కూడా మనకి దగ్గరలో ఉన్న ప్లేస్. అలాగే తరచుగా మనకి కనిపించాలండి. కనిపించకపోతే ఏంటంటే మనం మర్చిపోతాం ఎటు కూడా. సో అలాంటప్పుడు ఏంటంటే బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లోపటి నుంచి గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతాయి కదా, ఆ గ్యాస్ తనుకొని వచ్చి క్యాప్ రిమూవ్ అయిపోయి బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది మటుకు గమనించుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను, బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. సో ఖచ్చితంగా మన మొక్కల ప్రేమికులు కాబట్టి మర్చిపోలేండి, గుర్తుంటుంది. కానీ దగ్గరలో పెట్టుకుంటే అంటే ఎదురుగా అటెల్నా ఇటెల్నా మనకి ఇది కనిపించేటట్టుగా మనం పెట్టుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా? సో ఇందులోనే మనం వాటర్ అనేది ఫిల్ చేసేద్దాం. సరే, మిగతా బియ్యం కడిగిన నీళ్ళతో బోల్ రకాలు చేసుకోవచ్చండి. చూడమ్మా కిందనే ఒకసారి. ఇదైతే ఫనల్ పెట్టి వాటర్ అనేది వేసేస్తున్నాను ఇలాగా డైరెక్ట్గా. అంటే మనం బకెట్ ఎత్తలేము కదా. బకెట్ అంటే క్యారీ చేస్తాం కానీ ఎత్తి పోయలేము దీంట్లోని. చూడు నాన్న. ఇంకా సరిపోతుందండి. మిగతా వాటర్ ఇంకో దానికి యూస్ చేస్తాను. అంతేనండి, బయో ఎంజైమ్ మనకి మంచిగా రెడీ అవుతుంది. అయితే మనం మూత అనేది ఖచ్చితంగా టైట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? దీని మీద ఒక క్లాత్ ఏదైనా కప్పేసుకుని సరిపోతుంది. మరి ఫుల్గా కప్పితే మనం మర్చిపోతాము. ఇది పక్కన పెట్టేయాలండి షేడ్ నెట్లోని. ఎండ తగలకూడదు, అలాగని వర్షం కూడా దీని మీద పడకూడదు అనమాట. ఓకేనా? సో బెల్లం వేసాం కాబట్టి ఇవన్నీ బాగా కలుస్తాయి. ఈ బయో ఎంజైమ్ రెడీ అయిపోయిన తర్వాత స్మెల్ అనేది భలే వస్తుంది అనమాట. బెల్లం వేసాం కదండి, కొంచెం కలిపేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇగోండి. ఇవన్నీ కూడా మనకి తేలి ఉంటాయండి. ఏదైతే మనం పీల్స్ కానీ ముక్కలు కానీ కోసమో తేలి ఉంటాయి, పైకి కనిపిస్తాయి. బయో ఎంజైమ్ అవిపోయింది అన్నప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఈ పీల్స్ అన్నీ బాగా మెత్తగా స్మాష్ అయిపోయి మొత్తం కిందకు వచ్చి మంచిగా ఉన్న కల్చర్ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుంది అనమాట. అయితే చూసారు కదండి, మంచిగా మనం బయో ఎంజైమ్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇది కిందన పెట్టేస్తాను, పైన అయితే ఉంచాను. ఎందుకంటే ఇప్పుడు మనకి వర్షాకాలం, వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు. అలాగే ఎండలు కూడా అలానే ఉన్నాయన్నమాట. అలాగే మనకి బయో ఎంజైమ్ చేసుకోవడానికి ఇవే ఉండాల్సిన అవసరం లేదండి. లీవ్స్తో చేసుకోవచ్చు, ఓన్లీ సిట్రస్ ఫ్రూట్స్ ఏమన్నా పీల్స్తో చేసుకోవచ్చు, వెజిటబుల్స్తో చేసుకోవచ్చు. మనకి ఇంకా కావాలి స్వీట్గా బయో ఎంజైమ్ తయారు చేయాలి అని అనుకుంటే మటుకు స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ అండి, లైక్ సపోటా అవ్వచ్చు, మ్యాంగో సీజన్లో అయితే మ్యాంగో బాగా పండిన మామిడి పళ్ళుతో అవ్వచ్చు, పీల్స్తో అనమాట. అంటే పళ్ళుతో చేసుకున్నంత స్టేటస్ మనకు లేదనుకోండి. ఇవి నాకు కొంచెం అలవాటు కాబట్టి వేస్ట్ పళ్ళు అయితే నేను తెచ్చుకుంటున్నాను. అయితే మనకి కిచెన్లోనే ఏవో పీల్స్ వస్తూనే ఉంటాయి కదండి, వాటితోనే చేసుకోండి చాలు. ఒక బాటిల్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. అయితే బయో ఎంజైమ్ అయితే నేనైతే ఇలా తయారు చేసుకుంటాను. మీరు తయారు చేసుకుంటే మటుకు కామెంట్ చేయండి. ఒకవేళ వాడి ఉంటే ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ అనేది అందరూ చదువుతూ ఉంటారు. నేను కూడా మంచిగా ఉన్న కామెంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద వేస్తున్నాను కదా. సో మంచి కామెంట్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, అయితే మరి నేను ఇంకుంటానండి. వచ్చే వీడియోస్ మేము కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. ఉంటానండి. సమస్తలోక సోకినా భవంతు.